హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 54. తనని చూసి ఏంటి అని అనుమానంగా అడిగాడు. గట్టిగా కళ్ళు మూసుకొని, ఆ రోజు మా నాన్న చనిపోయిన విషయం మీకు తెలుసు కదా? ముందుగానే తెలుసు. ఏ భావం లేకుండానే అడిగాడు. మరి తెలిసి కూడా నాతో ఎందుకు చెప్పలేదు సూర్య? చెబితే నువ్వు బాధపడతావని. నేను చెబితే బాధపడతానన్నా, లేదంటే నా మీద వ్యామోహం నీకు దొరకతనా? మీరా కోపంగా వినిపించింది సూర్య గొంతు. నన్ను మాట్లాడి నువ్వు సూర్య, నేను ఇప్పటికే చాలా అలసిపోయాను. దయచేసి ఇప్పటికైనా నన్ను మాట్లాడినివ్వండి. అసలు మా నాన్న చనిపోయారని ముందే మీకు తెలుసు, అయినా ఎందుకు నాకు చెప్పలేదు? తన ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగింది. మీరా, మనం ఇప్పుడు ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చాము, అంతేకాని నువ్వు ఇలా బాధపడతావని తెలిస్తే మనం ఇక్కడికి వచ్చే వాళ్ళమే కాదు. ఈ విషయం నేను మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా అడిగేదాన్ని సూర్య. మీరు గతాన్ని మర్చిపో. మీరా, గతాన్ని మర్చిపో. మనం కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం. నీకు ఈజీగానే ఉండొచ్చు, కానీ నాకు ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలియదు సూర్య. మీరా, మనం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాం. నేను మా నాన్న చనిపోయిన బాధలో ఉన్నాను, అయినా నాతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చారు. ఫైనల్గా నువ్వేం అడగాలనుకుంటున్నావు? నన్ను శారీరకంగా వాడుకోవడానికి ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చారా? మీరా గొంతు పెంచి అరిచాడు. మీరు అరిస్తే భయపడే పోయేదాన్ని కాదు సూర్య. నన్ను శారీరకంగా వాడుకున్నారు. మీరు మిమ్మల్ని ఎలా క్షమించమంటారు? అప్పుడు నా కళ్ళకి ఎన్నిసార్లు నేను చూసినా మాత్రమే నిజాలు అనుకున్నాను మీరా, కానీ నాకేం తెలుసు అవి అబద్ధాలని. దయచేసి మన లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం. వెంటనే ఎదురుగానే సూర్యాన్ని తోసేసింది. మీరా తన చేతిలో ఉన్న బలాన్ని మొత్తం ఉపయోగించి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నా లైఫ్ని అసలు ఏం చేద్దామని నన్ను తాళితో నన్ను బంధించారు. నిజాలు తెలుసుకోకుండా నన్ను ఒక ఆట బొమ్మని చేసేశారు. అసలు మీరు మనుషులేనా? మీరా, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. ఏం వినాలి అని గట్టిగా అరిచింది. మీరా, ముందు నువ్వు కూల్గా ఉండు. అయినా ఇప్పుడు ఎందుకు ఆ విషయాలు? ఆ విషయాన్ని ఇప్పుడు ఎందుకు? చనిపోయింది మా నాన్న సూర్య. మా నాన్న పెంచి పెద్ద చేసి ముద్దు చేసిన మా నాన్న చనిపోయారు. చనిపోవడం కూడా నీకు తెలుసు, కానీ నీ స్వార్థం కోసం నా మడిలో తాళి కట్టి నన్ను అనుభవించడం కోసం నా దగ్గర నిజాన్ని దాచేశావు, అవునా? మీరా, కోపం తెప్పించకు. కోపం తెప్పిస్తున్నానా మీకు? మీరు నాకు చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే కోపం తెప్పించినట్ట? అవును. విరక్తిగా నవ్వుతూనే గట్టిగా, కోపం తెప్పిస్తున్నాను. మీరు నాకు చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే కోపం తెప్పించినట్ట? అవును. విరక్తిగా నవ్వుతూనే చప్పట్లు గట్టిగా కొట్టుతుంది మీరా. మీరు నన్ను నిజంగా ప్రేమించలేదు సూర్య. నన్ను వాడుకోవడానికి మాత్రమే మీరు ప్రేమించినట్టు. ఇదిగో ఇలా నాటకం ఆడుతున్నారు. అసలు నేను మీ లైఫ్లోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. మీ లైఫ్లోకి మీరు వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు సూర్య. అసలు మిమ్మల్ని చూస్తుంటేనే నాకు నిజంగా చాలా సహ్యంగా ఉంది. మా నాన్నని అడ్డు పెట్టుకుని ఆమె శారీరకంగా అనుభవిద్దామని అనుకున్నారు కదా. ఉప్పు వచ్చిన సూర్య వెంటనే తన నడుమును పట్టుకొని, అవును నేను శారీరకంగా వాడుకోవడానికి నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నాకు అహంకారంతో మూసుకుపోయాయి. నా తప్పు నేను తెలుసుకున్నాను. అయినా ఇప్పుడు నువ్వు నన్ను క్షమించలేవా? ఇప్పుడు తప్పు ఒప్పుకుంటున్నాను. అంతా నేనే చేశాను అని నిజం తెలుసుకోకుండా నీతో ప్రవర్తించిపోకూడదు. నా తప్పే, ఒప్పుకుంటున్నాను. నేను ఇప్పటికిప్పుడు తాగడానికి పక్కలో ఎంతమంది రెడీగా ఉంటారు, కానీ వాళ్ళందరినీ కాదని నేను నీ పక్కలో ఎందుకు పడుకోవాలి అనుకుంటున్నాను. అర్థం కావట్లేదా? ఇక చాలించండి మీ ప్రతాపం అని తనని విడిపించుకొని ఉంది. మీరు ఇంత సిగ్గులేని మనిషి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి మీ సుఖం మీరు చూసుకోవాలని ఎలా అనిపించింది? ఇప్పుడు చెప్తున్నాను సూర్య, నేను ఎప్పటికీ మీకు దక్కను అని కోపంగా అరుస్తుంది. మన ఇద్దరి మధ్య నీ మడిలో తాళికట్టే ఉంది. ఇప్పటి వరకు నేను ఇదే అనుకుంటున్నాను సూర్య. మన ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని తాళితోనే కదా ముడిపడింది. ఇదే కదా నా మీద మీరు హక్కును పెంచుకునేలా చేసింది. శారీరకంగా నన్ను లొంగు తీసుకునేలా చేసింది కదా ఈ తాళిని. కానీ మన ఇద్దరి మధ్య లేకపోయి ఉంటే అని తన వైపు కన్నీళ్లతో చూసి ఒక్క ఉదుటిన దాన్ని లాగి సూర్య ముఖం మీద విసిరేసింది. మీరా కోపంగా అరిచాడు సూర్య. తన వైపు చూస్తూ ఉండిపోయింది. బలవంతంగా తెంచుకోవడం వల్ల మెడ చుట్టూ ఘాట్లు పడిపోయాయి. మీరా, ఏం చేస్తా అర్థమవుతుందా? తెలుసు, అంత తెలిసి చేశాను. మీరు నాకు కట్టిన తాళిని వద్దని అనుకుని చేశాను. కోపంగా తన వైపు చూశాడు సూర్య. వెంటనే తన మేడం మొక్క మీద తాళిని తీసుకుని మీరా వైపు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వచ్చాడు. మీతో సంతోషంగా
ఉందామని ఎన్నో కలలు అన్నాను మీరా. కానీ నువ్వు తాళిని తెంచేసి నన్ను రెచ్చగొట్టావు. అనుకోకుండా తన వైపు అడుగులు వేసుకుంటూ వస్తుంటే తన ముఖాన్ని చూసిన మీరా భయపడి ఒక్కొక్క అడుగు వెనక్కి వేసుకుంటూ తన వైపు చూస్తూ ఉండిపోయింది. నీతో కలిసి చాలా హ్యాపీగా బతుకుతాం అని నేను అనుకున్నాను. కానీ నువ్వు ఆ హ్యాపీనెస్ వద్దు అని నన్ను తిరస్కరించబోతున్నా. ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? మీరు నాకు అంటే నాకు ఇష్టం లేదు. నా ఆత్మాభిమానం చంపుకొని మీతో కాపురం చేయలేను. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ కాని బంధాన్ని అందుకే నేను తెంపేశాను. ఇక్కడి నుంచి నేను మీ దగ్గర కూడా ఉండాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే ఒక్క విధటిన తనని చేరి దగ్గరికి లాక్కున్నాడు. వెంటనే మళ్ళీ తన ముఖం మీద విసిరిన తాళిని పట్టుకుని తన మెడలో కట్టడానికి ప్రయత్నిస్తుంటే విడిపించుకోవాలని చూసింది మీరా. ఎంతకీ సాధ్యపడకపోయి ఉంటే తనకి ఏం చేయాలో తెలియక అక్కడ పళ్ళ కోసం ఉన్న కత్తిని తీసుకొని తన పొట్టలో బలంగా పొడిచింది మీరా. ఒక్కసారికి ఏం జరిగిందో చూసుకునేసరికి రక్తం చాలా కారిపోతూ కనిపించింది సూర్యకి. వెంటనే పట్టు లూజ్ అవడంతో తెగించి కడదామని ప్రయత్నిస్తున్న సూర్యని ఇంకొక పోటు పొడిచింది మీరా. ఈసారి నోట్లో నుండి కూడా రక్తం ఎగ్గు తన్నేసింది. నోట్లో నుంచి రక్తం కారిపోతూ కనిపించిన మీరా స్పృహలోకి ఇప్పుడు గమనించింది. ఏం చేసిందో కన్నీళ్లు ఉబ్బుకి వచ్చేశాయి. ఈసారి సూర్యని కరికరించాలని అనుకోలేదు. తను చేసింది తప్పే, కానీ ఇప్పుడు తను లొంగితే జీవితాంతం తనని బానిసలా మార్చుకుంటాడు అని అనుకుని నొప్పితో విలువలు ఆడుతున్న సూర్యని చూసి, మీరు నిజంగా చాలా చెడ్డవారు సూర్య. అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది. ఆడదానికి ఇష్టం లేకుండా ఏ మగాడు తాకకూడదు అని రాజ్యాంగంలో కూడా రాసి ఉంది. అది కాకుండా అది మా ఆడాళ్ళకి ఇచ్చే గౌరవం. కానీ మీరు నన్ను ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతిసారి మానసిక సంఘర్షణకి గురి చేశారు. మా నాన్న చనిపోయిన విషయాన్ని కూడా నా దగ్గర దాచి చాలా పెద్ద తప్పు చేశారు సూర్య. అందుకే మీరు నొప్పితో విలువలు ఆడుతున్నా సరే నేను పట్టించుకోలేదు. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను, కానీ మీరు నా దగ్గర అంత దాచేశారు. ఆ రోజు అడవిలో పిల్లలు కలగడం కోసం పెద్దలు చెప్పినవన్నీ నేను పూర్తి చేశాను. ఆ రోజు అందులో భాగంగా నేను ఆ రోజు చెప్పులు లేకుండా ఎందుకు నడిచానో తెలుసా? మీతో సంతోషంగా కలకాలం జీవించాలని, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని చెప్పులు లేకుండా నడిచాను సూర్య అని ఏడుస్తుంది మీరా. నువ్వు అప్పటికే 2 పోట్లు బలంగా లోపల పొడవడంతో నన్ను పొడిచి నువ్వెందుకే షేడుస్తున్నావే అని దక్కుతూ అడిగాడు. వెంటనే తన మెడలో కట్టడానికి ఉన్న తాళిని తీసి, మళ్ళీ ఇంకెప్పుడు నా జీవితంలో నా మెడను చేరో సూర్య. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ముందు మీరు బతికుండాలి కదా. ఇలాంటి వాడు భూమికి భారం అని కోపంగా చెప్పి కదిలిపోతుంది. నన్ను హాస్పిటల్ చేర్పించు అని దక్కుతూ అడిగాడు సూర్య. పొడిచింది హాస్పిటల్ చేర్పించడానికి కాదు, మిమ్మల్ని బయట పంపించడానికి. నువ్వు అంతలా పొడిచేస్తే నేను చేస్తానని అనుకుంటున్నావా? మళ్ళీ వస్తా, నీ దగ్గరికి వస్తా. అంత నొప్పిలోని కూడా పిచ్చి మాటలు మాట్లాడకండి. నిజం చెబుతున్నాను మీరా. ఇప్పటి వరకు మంచిగా నడుచుకుందామని నేను మార్చుకుందామని ప్రయత్నించాను, కానీ నీకు అలాంటిది పనికిరాదు అని ఇప్పుడే తెలిసింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టాను. తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. అది ఎంత మీ భ్రమ, కళలోనే జరుగుతుంది. అయినా ముందు మీరు బతికి ఉండాలి కదా. మీరు బతకరు అని తన సింధూరాన్ని చెరిపేసింది. మీరా, నన్ను రెచ్చగొడుతున్నావే. మీకు నాకు బంధం లేదని అంటున్నాను. ఇదంతా అనవసరం. నన్ను ముందు హాస్పిటల్లో జాయిన్ చేయు. నేను చెయ్యను అంటే చెయ్యను. నన్ను మానసికంగా బాధించడం, అలానే మా నాన్న చనిపోయిన విషయాన్ని నాకు చెప్పకుండా నన్ను హింసించి నా మీద కోరిక తీర్చుకోవడంతో నేను మీకు వేసిన శిక్ష ఇది. మీరు కానీ పైకి వెళితే మా నాన్నని అడిగానని చెప్పండి అని కోపంగా చెప్పి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. షే మీరా అని తక్కుతూ అన్నాడు సూర్య. ఆ మాటలు వినపడినట్టే పరిగెట్టి పారిపోయింది మీరా అక్కడి నుండి. అలా వెళ్ళిపోతున్న మీరాని చూసి, నిన్ను బదులు వెళితే నేనేం చేస్తానో నాకు తెలియదు అని కోపంగా అరుస్తున్నాడు. ఆ అరుపులు అక్కడే జనసంచారం ఎవరు లేరు కాబట్టి ఎవరికీ వినిపించడం లేదు. కనుమరుగైపోతున్న తన వైపు చూస్తూ మూసుకుపోతున్న కళ్ళు బలవంతంగా తెరిచి ఆ అని గట్టిగా అరిచాడు. ఆ అరిచిన వెంటనే తన చేతి మీద రక్తం వచ్చేలా గట్టిగా కొరుక్కున్నాడు. రక్తం తన చేతికి రావడంతో ఒక్కసారిగా కాన్షియస్లోకి వచ్చి తను వేసుకున్న కోటుని విప్పి తన నడుము గట్టిగా బిగించాడు. వెంటనే తన వెళ్ళిన వైపు నడకని ప్రారంభించాడు. ఎంత వెతికేదైనా తన జాడ తెలియకపోవడంతో తన కారు ఓపెన్ చేసి వెంటనే అందులో కూర్చొని దారి వైపు వెళ్తున్నాడు. కారులో ఎంత వెళ్ళినా సరే మీరా తనకి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళింది? వదిలి వెళ్ళడానికి దీనికి ఎంత ధైర్యం అని కోపంగా మనసులో అనుకున్నాడు. వెంటనే తన రక్తం చాలా పోవడంతో కార్ని హాస్పిటల్కి వెళ్ళాలని గుర్తుకు వచ్చి కార్ని కష్టంగా డ్రైవ్ చేస్తూ 30 నిమిషాల్లో తన హాస్పిటల్ ముందు ఆగిన వెంటనే డోర్ తెరుచుకొని డాక్టర్ అని పెద్దగా అరుపులు అరుచుకుంటూ వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడే డ్యూటీ డాక్టర్ రావడంతో సిస్టర్ అని గట్టిగా పిలిచి వెంటనే అక్కడ చేరుకున్నాడు. అప్పుడే స్పృహ తప్పి పడిపోయాడు అక్కడ సూర్య. వెంటనే తన వార్డ్ బాయ్స్ చేత స్ట్రక్చర్ మీద పెట్టండి అని గంభీరంగా చెప్పడంతో అందులోకి నర్సు సూర్యని గుర్తుపట్టి, మేడం ఇతను చైర్మన్ సార్ వాళ్ళ కొడుకు మేడం అని అనడంతో, ఏం మాట్లాడుతున్నా అని గంభీరంగా అంది ఆ డాక్టర్.
అవును మేడం, ఇతను ఆ చైర్మన్ గారి కొడుకే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం ఏంటి అని మనసులో అనుకున్న వెంటనే చైర్మన్ సార్కి ఫోన్ చేయండి. సూర్య వెళ్ళిపోయిన సూర్య తనని ఫాలో అవుతున్నాడని తెలిసి వెంటనే ఒక ముళ్ళ పొదల్లోకి వెళ్ళి దాక్కుంది మీరా. మీరు చావరు సూర్య, పాపాత్ములకి ఆయుష్ ఎక్కువ అని మనసులో అనుకొని వెంటనే సూర్య వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి పరిగెత్తుకొని ఒక చిన్న లాంతర్లో చీకటిలో కనుమరుగైపోయింది మీరా. వెంటనే ఈ విషయం చైర్మన్ అయిన సుమన్ గారికి పాకడంతో తొందరగా అక్కడికి ఐసీయూలో చేరుకున్నాడు. ఏమైంది అని గంభీరంగా అడిగాడు స్ట్రక్చర్ మీద ఉన్న సూర్యని చూసి. ఎవరు తను గట్టిగా పొడిచినట్టున్నారు, లోపల ఇంటర్ స్ట్రెయిన్స్ చాలా బాగా దెబ్బతిన్నావు అని అనడంతో వెంటనే ఆపరేషన్కి రెడీ చేయండి అని గంభీరంగా అన్నాడు తనని చెక్ చేసి. అలానే అని చెప్పి కంగారుగా చెక్ చేస్తున్నారు. ఆపరేషన్ స్వయంగా సుమన్ గారి దగ్గర నుండి చేయించడంతో కన్నీళ్ళు ఆగలేదు. ఏమైంది నాన్న, అసలు నీకు ఎందుకు ఇలాంటి దుస్థితి జరుగుతుంది, నీకు ఇంత జరిగినా మీరా ఎందుకు పట్టించుకోకుండా ఉండిపోయింది అని మనసులో అనుకున్నాడు. నార్మల్ వార్డులో ఉన్న కాలు విరిగిన సరితకి ఈ విషయం త్వరగా పాకిపోయింది. అక్కడే ఉన్న నర్సు చెప్పడంతో అనుమానంతో కనుబొమ్మ ముడుచుకున్నాయి. ఏంటి నువ్వు అంటుంది, సూర్య ఎక్కడున్నాడా అని అడగడంతో అవును మేడం ఇక్కడే ఉన్నారు, నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. ఎవరో తనని బలంగా పొడిచినట్టు అనిపించింది. అలా పొడిచేది ఏదో ఇంకోటి బలంగా పొడవలసింది, వీడియో విరగపోయేది కదా. ఎక్కడమ్మా అని అప్పటి వరకు రాని కన్నీళ్ళు బలవంతంగా రప్పించుకొని యాక్టింగ్ చేయడం మొదలుపెట్టింది హరిత గారు. వెంటనే ఐసీయూ ఎక్కడుందో చెప్పడంతో వెళ్ళింది కుంటుకుంటూనే. అలా కుంటుకుంటూ వెళ్ళడంతో పాటు దారిలోనే శ్రేష్ఠకి సృజనకి ఫోన్ చేసి చెప్పింది. అవల మీద ఐసీయూలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడని శ్రేష్ఠకి తెలిసిందో ప్రాణం విలువలాడిపోయింది. సూర్యకి ఏమైందక్క అని ఏడ్చుకుంటూ అంటుంటే ఏం కాదు, నువ్వు కామ్గా ఉండు, ముందు మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని అంతా శనగ కలిపి త్వరగా వెళ్దాం అక్క అని 2 నిమిషాలు కారు దగ్గరకు వచ్చి కార్ని స్పీడ్గా పోనిస్తుంది సృజన. ఇదేంటి, నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగేలా ఉంది. అయినా అంత డైనమిక్ డాషింగ్ అయినా సూర్యని ఎవరు పొడుచుంటారు అని రకరకాలుగా ఆలోచిస్తుంది. ఇక్కడ ఉన్న మీరాకి అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తన ఊరికి వెళ్ళాలన్నా సరే డబ్బులు లేవు, ఎందుకంటే తన ఊరిలో ఉంటేనే తనకు సేఫ్ కాబట్టి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి మా ఊరికి, అక్కడ ఉన్న మా అమ్మమ్మని ఎలా చూసుకోవాలి అని మనసులో అనుకుని ముందు ట్రైన్ ఎక్కాలి అని అనుకుంటూ పరిగెత్తుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరింది. ఆయాసంగా రుబ్బుతూ కౌంటర్ దగ్గరికి వెళ్ళి రాజమండ్రికి వెళ్ళే ట్రైన్ 8ంటికి వస్తుందని కన్నీళ్లతో అడుగుతుంది. అప్పటికే తన చేతి నిండా రక్తం ఉంది. అనుమానంతో తన చేతి వైపు చూస్తుంది. ఆ కౌంటర్లో ఉన్న అమ్మాయి వెంటనే తన చేతిని గమనించి చీరలో దాచేసింది. మిమ్మల్ని అడుగుతున్నాను, 8ంటికి వస్తుంది అండి అని కొంచెం కంగారుగా అడుగుతున్నా తనని చూసి ఇంకో 1 అవర్లో ఉంది మేడం అని అనడంతో చాలా థ్యాంక్స్ అని చెప్పి ట్రైన్ కోసం ఆ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఎదురు చూడసాగింది. మా నాన్న చావు నా దగ్గర దాచి కామంతో మునిగిపోయిన నీ కళ్ళు నన్ను వెతకక ముందు మీకు కనిపించినంత దూరం వెళ్ళిపోతాను సూర్య అని మనసులో అనుకుంది మీరా. అప్రయత్నంగా తనని పొడి చేసినందుకు ఒక చిన్న బాధ కలిగింది. ఎంతైనా ప్రేమించింది కదా, తన మనసు తనకు బాధ ఇచ్చేసింది, అందుకనేమో ఈ బాధ. వెంటనే 1 గంట తర్వాత రాజమండ్రికి వెళ్ళి ట్రైన్ ఆగడంతో వెంటనే జనరల్లోకి వెళ్ళి ఉంది. జనరల్లోకి వెళ్ళిన తనకు అందరూ బొరిసవాళ్ళు కావడంతో కొంచెం ఇబ్బందిగా అనిపించి వెంటనే అక్కడ ఉన్న ఒక పెద్ద ఆవిడ నెక్స్ట్ స్టాప్లో దిగేస్తానని ముందుగానే చెప్పడంతో అక్కడికి వెళ్ళి ఉంటుంది. తన అదృష్టం తీసి జనరల్ బోగిలో రాలేకపోవడంతో కొంచెం ఊపిరి పీల్చుకుంది. ఆ పెద్ద ఆవిడ చెప్పిన ప్రకారం నెక్స్ట్ స్టాప్లో దిగేస్తే వెంటనే విండో సీట్ దొరకడంతో అక్కడ కూర్చుంది మీరా. అలా కూర్చుంది కానీ తన ఆలోచనలు ట్రైన్ కన్నా వేగంగా పరిగెడుతున్నాయి. ఇక నీ లైఫ్ నేను ఉండను సూర్య, ఇంకెప్పుడు నేను నీకు కనిపించను, నాకు అక్కర్లేని గతం, నా జీవితం మా అమ్మమ్మ నేను మాత్రమే అని మనసులో రేదించుకుంటూ అనుకుంది. ఇక్కడ సూర్య మాత్రం ఆపరేషన్ పూర్తయి కుట్లు వేస్తున్నారు. అయినా కుట్లు వేసిన తనకు 6 గంటలోనే ఇచ్చిన మత్తు దిగిపోవడంతో మెల్లగా స్పృహలోకి వస్తున్నాడు. వెంటనే ఒక్కోసారిగా మీరా తన మెదడులో మెదిలింది. తన అన్న మాటలు అన్ని గుర్తుకు వచ్చాయి. ఒక్కసారిగా తనని పొడవడంతో మీరా అని గట్టిగా లేచి కూర్చున్నాడు సూర్య. ఎప్పుడైతే మీరాని గట్టిగా అన్నాడో అక్కడే ఉన్న సుమన్ గారి కళ్ళు అనుమానంతో ముడుచుకున్నాయి. నాన్న సూర్య అని అనడంతో తను ఎక్కడున్నాడో అప్పుడు గ్రహించాడు. మెల్లగా వాళ్ళిద్దరి మధ్య జరిగింది గుర్తుకు వచ్చింది. సుమన్ గారి కళ్ళు అనుమానంతో ముడుచుకున్నాయి. నాన్న సూర్య అని అనడంతో తను ఎక్కడున్నాడో అప్పుడు గ్రహించింది. వాళ్ళిద్దరి మధ్య జరిగింది గుర్తుకు వచ్చింది అని అంటుంటే అక్కడే ఉన్న సుమన్ గారు సీరియస్గా చూశారు. మీరు వెళ్ళండి అని. వెంటనే ఎప్పుడైతే బయటికి వచ్చారో అక్కడే ఉన్న సృజన కంగారుగా
వచ్చిన వైపు చూశారు. ఏమైంది అతనికి అడిగింది సృష్ట. అతనికి స్పృహ వచ్చింది మేడం, కాకపోతే ఎవరో మీరాని కలవరించి పైకి లేచాడు అని అనడం. అప్పుడే కోపంతో పళ్ళు కొరికింది శ్రేష్ఠ. అక్కడ ఉన్న సృజనకి మాత్రం అనుమానంతో కనుబొమ్మలు ముడిచిపడ్డాయి. ఈ క్యాండిడేట్